నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కులో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కడప గడపలో 5 లక్షల మందితో మహానాడు. కడపలో జరుగుతున్న మహానాడుకు బయలుదేరిన వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాల వాహనాలను చెక్ పోస్ట్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. వాహనాల్లో మహానాడుకు సైదాపురం, మనుగోలు మండలాల నుండి బస్సులు, ఇతర వాహనాల్లో విరివిగా తరలిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. అనంతరం మాట్లాడిన నేతలు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. మనుగోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో 43వ మహానాడు కడప గడపలో దిగ్విజయంగా జరుగుతోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. కడపలో జరుగుతున్న మహానాడుకు తరలిన నాయకులు, కార్యకర్తల వాహనాలను నెల్లూరు, కడప సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ వద్ద ఆయనతో పాటు నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు కడపలో జరుగుతున్న మహానాడుకు బయలుదేరారు. నెల్లూరు, కడప సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ వద్దకు అన్ని మండలాల నుండి కార్లు, బస్సులు, ఇతర వాహనాలు చేరుకున్నాయి. అక్కడ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నెల్లూరు నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మరికొందరు మాట్లాడుతూ కడప గడపలో జరిగే మహానాడుకు 5 లక్షల మంది హాజరవుతున్నారన్నారు. చంద్రబాబుపై ప్రజలకు ఉండే నమ్మకంతో స్వచ్ఛందంగా వారు తరలి వెళ్తున్నారని తెలిపారు. మహానాడుకు వెళ్లేందుకు పసుపు జెండా పట్టుకుని బయలుదేరడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సొంతం అని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి, దందోలు వెంకటేశ్వర రెడ్డి, నల్లవడ్ల వెంకటేశ్వర రెడ్డి, చెన్ను పెంచులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని, యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కులో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కులో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జేసీ శుభం బన్సల్ తదితరులు హాజరై యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన, ప్రయోజనాలు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థన మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున నేషనల్ యోగా డేకి వైజాగ్ వచ్చే ఉన్నారు. దాంట్లో భాగంగానే మనము ఈ నెల రోజుల పాటు మే 21న ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే కర్టన్ రీజర్ చేశాము. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ఏదైతే లాంచ్ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ నెల రోజుల పాటు కూడా యోగా మంత్ గా దీన్ని గుర్తించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనము మన జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో మనము యోగా చేసుకుంటూ తద్వారా ఈ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా యోగాను కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్తో మనము ఒక 5,000 మందితో కూడా సపరేట్గా చేయబోతున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి జూ పార్క్లో మనం యోగా చేస్తాం. ఇక్కడ ఈ న్యాచురల్ అంటే దీంట్లో నేచర్ మమేకమై యోగా చేయటం అనేది కూడా ఒక మంచి మెసేజ్గా, ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో తూపిలిపాలెం బీచ్లో కానీ, శ్రీహరికోటలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, మనం అదేవిధంగా పులికాట్ లేక్లో కానీ, ఇట్లాగా మన జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా మనం ఈ చంద్రగిరి ఫోర్ట్లో కానీ ఇవన్నీ యోగా చేస్తున్నాము. అదేవిధంగా ఒకవైపు ప్రజలందరికీ కూడా ట్రైనింగ్ అందించాలనే ఉద్దేశంతో మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం జరిగింది. వీళ్ళ ద్వారా అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి
మన జిల్లాలో సుమారుగా 10 లక్షల మందికి యోగా మీద అవేర్నెస్ కల్పించి యోగా ట్రైన్ కూడా అయ్యే విధంగా మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 21వ తారీఖు వరకు యోగాంధ్ర డేగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగా చేయడం మంచి అలవాటు. మనిషికి యోగా వల్ల ఎటువంటి జబ్బులు రాదు, ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా రోజంతా కూడా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు చేసుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారనేసి యోగా ఒక కార్యక్రమం. స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా యోగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంత ఒత్తిడి ఉన్నా శారీరకంగా ఉల్లాసంగా కార్యక్రమాలు ముందుకు సాగించుకుని పోతున్నారు. కాబట్టి ఇది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పిలిచి 11వ అంతర్జాతీయ యోగాంధ్ర డేని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. దానికి నెల రోజులు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా చాలామంది విశాఖపట్నంకి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రి వచ్చే రోజు సక్సెస్ చేయాలనేసి, అదేవిధంగా దీనికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే అంతర్జాతీయ 11వ యోగా సందర్భంగా ప్రధానమంత్రికి ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు విక్రమ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ నాయక్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం పసుపుమయంగా మారింది. కడపలో జరిగే మహానాడుకు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు భారీ స్థాయిలో కార్యకర్తలు, ప్రజలను, నాయకులు తరలించారు. వారంతా వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. నెల్లూరు నగరం పసుపుమయంగా మారింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు కడపలో జరిగే మహానాడుకు నెల్లూరు నగర నియోజకవర్గం నుండి టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ప్రతి డివిజన్ నుండి రికార్డు స్థాయిలో మహానాడుకు నేతలు వెళ్లారు. టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. నెల్లూరు నగరం నుండి 5,000 నుండి 7,000 వరకు తెలుగు తమ్ముళ్లు వెళ్లి ఉంటారని అంచనా. కడపలో తలపెట్టిన మహానాడుకు మనుగోలు మండల వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఆయా గ్రామాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు వాహనాల్లో వెళ్లారు. మహానాడుకు వెళ్లిన వారిలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పున్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, రాయపాటి కిరణ్, కలిగి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, మస్తానయ్య, వెందోటు భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, నూనె లక్ష్మీ యాదవ్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం, మహానాడు కడప నాయకత్వం, రాజగోపాల్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు కడపలో జరుగుతున్న మహానాడుకు సైదాపురం మండలం నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. ప్రతి గ్రామం నుండి రికార్డు స్థాయిలో బయలుదేరారు. సుమారు 1000 మంది వరకు వాహనాల్లో ఉత్సాహంగా బయలుదేరారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య నాయుడు మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్ కుమార్ చౌదరి, సొసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, ప్రసన్న కుమార్ రెడ్డి, వెంకటకృష్ణరాజు, విజయ్ శంకర్, చందు తదితరులు పాల్గొన్నారు. బస్సులు కానీ ప్రైవేటు వాహనాల్లో కానీ సైదాపురం ఒక్క మండలం నుంచే 1500 మందితో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అన్ని మండలాలని కలుపుకొని ఈ మహానాడు కార్యక్రమం కోసం అందరము బయలుదేరుతున్నాము. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చినారు. దాని ప్రకారం అందరం మనకి మన వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సైదాపురం మండలం నుంచి సుమారు 20 బస్సుల్లో 1000 మంది జనాభా తరలి వెళ్ళడం జరుగుతుంది. కడపలో కని విని ఎరిగిన రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహానాడు జరగబోతుంది. ఈ మహానాడులో కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ 10 స్థానాలు కైవసం చేసుకునే విధంగా, రాష్ట్రంలో మిగిలిన ఆ స్థానాలు కూడా కైవసం చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పాల్గొంటున్నారు.
రెడ్డి మహానాడుకి సైదాపురం మండలం నుంచి సుమారు 15 బస్సులతో బయలుదేరి అందరం వెళ్ళి ఆ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోసము అందరూ ఎమ్మెల్యే కురుగుల నగర ఆధ్వర్యంలో ఈ సైదాపురం మండలం నుంచి ఈ 15 బస్సులతో కూడా ప్రయాణం చేస్తున్నాము. మహానాడు కడపలో జరుగుతున్న మహానాడు సందర్భంగా సైదాపురం మండలం నుంచి ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అందరము ఉత్సాహంగా బయలుదేరి వచ్చినాము. అక్కడి నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీఓ జలజాక్షి కోరారు. మనుబోలులోని కమ్యూనిటీ హాల్లో యోగాంధ్ర కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కంచి పద్మమ్మ, యోగా మాస్టర్ కోటిరెడ్డి, కార్యదర్శి గరుడయ్య, బోలా శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మే నెల 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా కార్యక్రమాల మీద అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. జూన్ 21వ తేదీ విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారితో యోగా కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా మనకి నెల రోజులు వివిధ కార్యక్రమాలు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన మండలానికి సంబంధించి 3 మాస్టర్ ట్రైనర్స్ని మనము ఎంపిక చేసుకోవడం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్కి మనము నెల్లూరులో శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సచివాలయాలలోని స్టాఫ్ని టీఓటీలుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఈరోజు రేపు వాళ్ళ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయం స్టాఫ్ ప్రజలకందరికీ అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి సచివాలయానికి మనము ఒక్కొక్క రోజు డేట్ ఇచ్చి ఆ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన 1వ తేదీన మన మండలంలోని ప్రజలకందరికీ కమ్యూనిటీ హాల్ మనుబోలు నందు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో మనకిప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం అనేది విజయవంతంగా జరుగుతూ ఉందండి. ప్రతి గ్రామంలో అలాగే సచివాలయం మరియు ప్రభుత్వ అధికారులు అలాగే యోగా మాస్టర్లు, యోగా గురువులు, యోగా సాధకులు, యోగా శిక్షకులు అందరూ కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భాగంగా కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సాధన చేయించడం జరుగుతుంది. అలాగే మన జిల్లా కేంద్రమైనటువంటి నెల్లూరులో కూడా ప్రతి మున్సిపల్ పార్కులో కూడా ప్రతిరోజు యోగా మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈరోజు మన మనుబోలు మండలం పరిధిలో ఉన్నటువంటి మనుబోలు సచివాలయం 2లో ఈ కార్యక్రమం జరిగింది, యోగాంధ్ర కార్యక్రమం. ఇందులో భాగంగా మనకు సూక్ష్మ వ్యాయామాలు, అలాగే సిట్టింగు, స్టాండింగు, ప్రోను, సుపైను ఈ పోస్టర్స్కి సంబంధించిన సాధన చేయించడం జరిగింది. దీనివల్ల ఉపయోగాలు ముఖ్యంగా యోగా అంటే కేవలం ఆసనాలు, ప్రాణాయామాలనే కాదు, ఇది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని ఇస్తుంది. అలాగే సెల్ఫ్ రియలైజేషను, సెల్ఫ్ మెడిటేషన్ అండ్ మెడికేషన్ కూడా ఇస్తుంది. ప్రజెంట్ ఇవాళ మనము యోగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. ఇది వచ్చి 11వ సంవత్సరం 11వ యోగా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికోసం యోగా అనేది ఆయుర్వేదంలోనే ఒక భాగం అన్నమాట. అష్టాంగాల్లో ఇదొక యోగా అన్నమాట. దీనివల్ల మనము ఆరోగ్యము ప్లస్ మనసుకు సంబంధించిన స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నందువలన ఈ యోగా అనేది ఈ నెల రోజు ప్రాక్టీస్ చేసినందుకు మనం జీవితకాలం దీన్ని మన దైనందిన ప్రోగ్రామ్స్లో ఒకటి భాగంగా చేసుకొని తద్వారా మనం ఆరోగ్యమా ప్లస్ అన్ని. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఉపపీఠంలో సుందరకాండ హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. त्रयाणामेव भूतानां सागरस्यां परवीरज्ञाय यशस्तवलमहो विजयत्वं पुरे यस्य विक्रान्तमरूपं महात्मनः प्रकाशकान् स्वाहा महासेदस्ते शुभान्याशा बभाषे जनकात्मजं प्रदे बलं विष्णु
నలుగురు లోకపాలకులు సర్వదేవతలు కలిసి సుందరాకాండ ఆంజనేయ స్వామి వారు రక్షకుడుగా కాపాడతాడు అని స్పష్టత వచ్చారు. ఆవిడ చేయాల్సిన కార్యక్రమాలు 11 గంటల లోపల 10 నిమిషాలు 68 పూర్తయిపోయాము. 68 కాదు 72 దాటిపోయాయి. మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో వెలసిన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన డాగపూడి పుల్లారెడ్డి పావని దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. नमस्कार स्वराज्यं वैराज्यं साईनाथ महाराज की जय। సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బెల్లంకొండ రత్నయ్య, తిరుపతి శ్రీనివాసులు, కొత్తూరు శేషగిరి, ముడి శ్రీహరి, మహేంద్ర, మజ్జిగ దాతగా తాళ్లూరి ఈశ్వరయ్య వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కులో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కడప గడపలో 5 లక్షల మందితో మహానాడు. కడపలో జరుగుతున్న మహానాడుకు బయలుదేరిన వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాల వాహనాలను చెక్ పోస్ట్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ, నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి. వాహనాల్లో మహానాడుకు సైదాపురం, మనుబోలు మండలాల నుండి బస్సులు, ఇతర వాహనాల్లో విరివిగా తరలిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. అనంతరం మాట్లాడిన నేతలు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.